మూవీ స్టార్ట్ అవ్వగానే మోడల్ అయిన కింబర్లీని చూస్తాము. ఆమె రియాలిటీ షోని షూట్ చేయడానికి వెస్ట్ వర్జీనియా ఫారెస్ట్కు వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఆమె తన మేనేజర్తో కాల్లో మాట్లాడుతూ ఉంటుంది. అతను ఆమెకు లొకేషన్ చెప్తూ ఉంటాడు. ఆమె 2 డోర్స్ ఉన్న ఇంటర్సెక్షన్ దగ్గరికి చేరుకుంటుంది. అప్పుడు తన మేనేజర్ ఆమెను పేపర్ ఫ్యాక్టరీ రూట్ నుండి వెళ్ళమని చెప్తాడు. కింబర్లీ ఆ రూట్లోనే వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఆమె కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. ఆమె తన మొబైల్ను చెక్ చేసినప్పుడు సిగ్నల్ ఉండదు. మొబైల్ చెక్ చేస్తుండగా ఒక వ్యక్తి కారు ముందుకి వస్తాడు. ఆమె అతన్ని చూడకుండా హిట్ చేస్తుంది. అప్పుడు ఆమె చాలా భయపడుతుంది. వెంటనే ఆమె కారు దిగి అతను ఎలా ఉన్నాడో చూడడానికి వెళ్తుంది. అతను చనిపోలేదు, మెల్లగా శ్వాస తీసుకుంటున్నాడు. ఆమె అతనికి హెల్ప్ చేద్దాం అనుకుంటుంది. ఆమె అతని దగ్గరికి వెళ్ళగానే అతను ఆమెను గట్టిగా పట్టుకుంటాడు. ఆమె కింది పెదవును నమిలి తింటాడు. అప్పుడు కింబర్లీ అక్కడి నుండి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తుంది. కానీ 3 ఫింగర్ ఉన్న ఒక క్యానిబల్ ఆమె ముందుకు వచ్చి ఆమెను పట్టుకుంటాడు. కింబర్లీకి ఎదురుగా నిలబడి ఆమెను గొడ్డలితో 2 పార్ట్స్గా చేస్తాడు. తర్వాత వాళ్ళిద్దరూ ఆమె 2 పార్ట్స్ని చెరొకటి తీసుకొని వెళ్తుంటారు. తర్వాత సీన్లో డేల్ మర్ఫీ అనే రిటైర్డ్ కల్నల్ని చూపిస్తారు. అతను వెస్ట్ వర్జీనియాలో రియాలిటీ షోలో హోస్ట్గా చేస్తున్నాడు. ఆ షో నేమ్ అపోకలిప్సే. ఆ షోలో కింబర్లీతో సహా 6 పార్టిసిపేట్స్ ఉన్నారు. కానీ ఆమె ఇంకా అక్కడికి రీచ్ అవ్వదు, ఎందుకంటే ఆమెని క్యానిబల్స్ చంపేశారు. షోను మైకెల్ అనే వ్యక్తి డీల్ చేస్తున్నాడు. షో డైరెక్టర్ కూడా అతనే. అందరూ షూటింగ్కు రెడీ అవుతారు, కానీ కింబర్లీ అక్కడ ఉండదు. మైకెల్ ఆమె లేకుండానే షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతాడు. షో సెకండ్ ప్రొడ్యూసర్ అయిన మారాను అతను 6th కంటెస్టెంట్గా పార్టిసిపేట్ చేయమని రిక్వెస్ట్ చేస్తాడు. దానికి ఆమె అగ్రీ చేస్తుంది. కెమెరాస్ను ఫారెస్ట్ మొత్తం సెట్ చేస్తారు. దానితో పాటు ప్రతి కంటెస్టెంట్కి కెమెరా ఫిక్స్ చేస్తారు. తర్వాత వాళ్ళు షూటింగ్ను స్టార్ట్ చేస్తారు. డేల్ ఆ ఫారెస్ట్లో ఫుడ్ను సెర్చ్ చేయమని కంటెస్టెంట్స్కి టాస్క్ ఇస్తాడు. అతను 6 కంటెస్టెంట్స్ని టీమ్గా డివైడ్ చేస్తాడు. వాళ్ళకి రూల్స్ అన్నీ చెప్పి షోను స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ఫిక్స్ చేసిన కెమెరా ఆర్వీ ఫుటేజ్లో నీల్ టాయిలెట్ పోస్తుంటాడు. అప్పుడే 3 ఫింగర్ క్యానిబల్ వెనుక నుండి వచ్చి అతని మెడను కోసి చంపేస్తాడు. నెక్స్ట్ సీన్లో డేల్ ఫారెస్ట్లో గేమ్ను సెటప్ చేయడం చూస్తాము. అతను వెహికల్ స్టార్ట్ చేస్తుండగా ఒక బాణం టైర్కి గుచ్చుకుంటుంది. తర్వాత అతని మీద కూడా బాణంతో అటాక్ చేస్తుంటారు. కానీ డేల్ రన్ చేస్తూ ఒక చెట్టు వెనకాల నిలబడతాడు. కానీ ముందు నుండి 3 ఫింగర్ మ్యూటెంట్ గొడ్డలిని అతని మీదికి విసిరేస్తాడు. కానీ ఆ గొడ్డలి నుండి అతను తప్పించుకుంటాడు. డేల్ తన కత్తిని తీసి 3 ఫింగర్ వైపు విసిరేస్తాడు. అది డైరెక్ట్గా అతనికి చెస్టులో గుచ్చుకుంటుంది. కానీ 3 ఫింగర్కి కొంచెం కూడా ఎఫెక్ట్ అవ్వదు. కత్తి మీద ఉన్న తన బ్లడ్ను తానే లిక్ చేస్తాడు. అప్పుడే అక్కడికి ఇంకొక మ్యూటెంట్ వస్తాడు. అతను డేల్ను వెనుక నుండి కొట్టి స్పృహ తప్పేలా చేస్తాడు. మరోవైపు మైకెల్ టీమ్ ఏను షూట్ చేస్తుంటాడు. మైకెల్ తన ఛానల్ను ఫేమస్ చేయడానికి వారిని రొమాంటిక్ యాంగిల్లో చూపించడానికి ట్రై చేస్తాడు. కానీ జాక్, నేను ఇదంతా చెయ్యను, నా ఫ్యామిలీ కూడా ఈ షో చూస్తారని చెప్పి అతను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఎలెనా ఛాన్స్ మిస్ చేసుకోవాలనుకోదు. అందరికంటే ఎక్కువ షోలో తానే కనిపించాలనుకుంటుంది. అందువల్ల ఎలెనా మైకెల్ని టెంప్ట్ చేస్తుంది. నైనా మరియు మారాకు టాస్క్ అసైన్ అవుతుంది. ఆ టాస్క్లో వాళ్ళు రివర్ దగ్గరికి వెళ్ళి టాస్క్ కంప్లీట్ చేయాలి. వాళ్ళు రన్ చేస్తూ రివర్ దగ్గరికి వెళ్తారు. మారా టాస్క్ కంప్లీట్ చేయడానికి ముందుకు వెళ్తూ టాస్క్ను కంప్లీట్ చేస్తుంది. తర్వాత ఎలెనా అండ్ మైకెల్ క్లోజ్గా ఉండడాన్ని మారా చూస్తుంది. అది చూసి మారా చాలా బాధపడుతుంది, ఎందుకంటే ఇదంతా ఆమె మైకెల్ కోసమే చేస్తుంది. మైకెల్ అంటే ఆమెకి చాలా ఇష్టం. తర్వాత నైనా ఆమెను ఓదారుస్తుంది. నెక్స్ట్ సీన్లో ఆంబర్ అండ్ జెర్సీ బార్బిక్యూని చూస్తారు. ఇదే వాళ్ళ టాస్క్ అనుకుని వాళ్ళు దాన్ని ఒక క్లాత్తో పట్టుకొని వెళ్తుంటారు. తర్వాత సీన్లో మారా ఆ ప్లేస్ వదిలి వెళ్ళాలనుకుంటుంది. నైనా మారాను ఫాలో చేస్తుంది. మారా నడుచుకుంటూ వెళ్తూ ఒక ఇల్లును చేరుకుంటుంది. ఆమె ఫోన్ కోసం ఆ ఇంట్లోకి వెళ్తుంది. ఆ ఇంట్లో మారా అండ్ నైనాకు 4 రిస్టోర్డ్ వ్యక్తుల ఫొటోస్ కనిపిస్తాయి. ఆ ఫొటోస్ ఫాదర్, మదర్, సిస్టర్ అండ్ బ్రదర్వి.
ఆ నలుగురు డేంజర్ మ్యూటెంట్లు. మారా అండ్ నైనా ఫొటోస్ని చూస్తుండగా ఎవరో అరుస్తూ లోపలికి వస్తుంటారు. వాళ్ళు ఒక చోట దాక్కుని చూస్తుంటారు. అక్కడికి మదర్ అండ్ సిస్టర్ మ్యూటెంట్స్ వస్తారు. మదర్ డెలివరీ పెయిన్స్తో బాధపడుతూ ఉంటుంది. సిస్టర్ మదర్ని టేబుల్ మీద పడుకోబెడుతుంది. ఆమె ఒక బేబీకి జన్మనిస్తుంది. ఆ బేబీ చాలా హారబుల్గా ఉంటాడు. నైనా అండ్ మారా వాళ్ళను చూస్తుంటారు. అప్పుడే సిస్టర్ వాళ్ళని చూస్తుంది. ఆమె వాళ్ళపై దాడి చేయడానికి వెళ్తుంది. అప్పుడు వాళ్ళు డోర్ క్లోజ్ చేసి బెడ్ని డోర్ దగ్గర సపోర్ట్గా పెడతారు. తర్వాత సిస్టర్ బయట నుండి డోర్ని విరగొడుతూ ఉంటుంది. అన్ని విండోస్ బయట నుండి సెక్యూర్ చేయబడి ఉంటాయి. వాళ్ళు తప్పించుకునే దారి లేక చాలా భయపడుతుంటారు. ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు. ప్రాణాలను కాపాడుకోవడానికి వాళ్ళు టాయిలెట్ సీట్ నుండి బయటికి వస్తారు. కానీ ఫాదర్ మ్యూటెంట్ వాళ్ళని చూస్తాడు. అతను గొడ్డలిని వాళ్ళపైకి విసిరేస్తాడు. అది వచ్చి మారా హెడ్కి తగులుతుంది. నైనా మారాను సేవ్ చేయకుండా అక్కడి నుండి పారిపోతుంది. తర్వాత ఫాదర్ మారా హెడ్ నుండి గొడ్డలిని తీసుకొని నైనాను చంపడానికి వెళ్తుంటాడు. నైనా తన ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఒక చోట దాక్కుంటుంది. మరోవైపు మదర్ ట్రక్ తీసుకొని ఫాదర్ కోసం వస్తుంది. ట్రక్ మీద మారాను కట్టివేయబడి ఉంటుంది. ఆమె మారా ఫింగర్ను కొరికి విసిరేస్తుంది. ఆ ఫింగర్ వెళ్ళి నైనా దగ్గర పడుతుంది. నైనా తన చేతిని నోటిపై పెట్టుకొని అరవకుండా ఉండడానికి ట్రై చేస్తుంది. ఆ మ్యూటెంట్లు వెళ్ళిపోయిన తర్వాత నైనా అక్కడి నుండి పారిపోతుంది. నెక్స్ట్ సీన్లో మైకెల్ ఆర్వీని చెక్ చేయడానికి వెళ్తాడు. అక్కడ ఎలెనా ఒంటరిగా ఉంటుంది. బ్రదర్ మ్యూటెంట్ దాక్కొని చాలా సేపటి నుండి ఎలెనాని చూస్తూ ఉంటాడు. అంతలోనే అక్కడికి సిస్టర్ వస్తుంది. ఆమె ఎలెనాను చూసి జెలస్ అవుతుంది. తర్వాత ఆమె బ్రదర్ను కొడుతూ ఉంటుంది. ఎలెనా అక్కడి నుండి పారిపోతుండగా సిస్టర్ కత్తిని తీసుకుని ఆమె వెనకాల పడుతుంది. ఆమె ఎలెనా వీపుపై కంటిన్యూస్గా కత్తితో పొడుస్తూ ఉంటుంది. అప్పుడు ఎలెనా స్పైన్ కూడా కనిపిస్తుంది. తర్వాత ఆమె చనిపోతుంది. డేల్కి స్పృహ వచ్చేటప్పటికి తనని ఎవరో రివర్స్గా హ్యాంగ్ చేసి ఉంచుతారు. 3 ఫింగర్ అతని ముందు నీల్ని డిన్నర్ కోసం కోస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడికి మదర్ అండ్ ఫాదర్ ట్రక్ తీసుకొని వస్తారు. మారా డెడ్ బాడీని అక్కడ పెట్టి వెళ్ళిపోతారు. 3 ఫింగర్ డేల్ని చంపడానికి వెళ్తాడు. కానీ డేల్ అతనిపై రివర్స్ అటాక్ చేసి కట్లు తీసేసుకుంటాడు. డేల్ ఒక సోల్జర్. అతను చాలా డేర్గా 3 ఫింగర్తో ఫైట్ చేస్తాడు. లాస్ట్లో 3 ఫింగర్ గన్ను తీసుకొని అతన్ని కాల్చి చంపేస్తాడు. నెక్స్ట్ సీన్లో మైకెల్ ఆర్వీలోకి వచ్చి అన్ని కెమెరాస్ను చెక్ చేస్తుంటాడు. అప్పుడే సడన్గా ఆర్వీ ఆటోమేటిక్గా స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉంటుంది. మైకెల్ ఆర్వీను నీల్ నడుపుతున్నాడనుకుంటాడు. కానీ మదర్ అండ్ ఫాదర్ ఆర్వీని నడుపుతుంటారు. ఫాదర్ మైకెల్ని పట్టుకొని బాగా కొడతాడు. మరోవైపు ఆంబర్, జాన్సీ అండ్ జాక్ బార్బిక్యూను ఎంజాయ్ చేస్తుంటారు. నైనా రన్ చేస్తూ చాలా భయపడుతూ వాళ్ళ దగ్గరికి వస్తుంది. ఆమె జరిగిన విషయం అంతా వాళ్ళకి చెప్తుంది. మనం ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకూడదు, వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలని చెప్తుంది. ఇదంతా షోలో భాగమని నైనా యాక్టింగ్ చేస్తుందని జాన్సీ అనుకుంటాడు. సడన్గా ఆంబర్ బార్బిక్యూ మీద కింబర్లీ టాటూను చూస్తుంది. అప్పుడు వాళ్ళకి కింబర్లీ లెగ్ తింటున్నామని అర్థమవుతుంది. తర్వాత వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు. వాళ్ళు ఆర్వీ ఉన్న చోటుకు వస్తారు. కానీ అక్కడ ఏమీ ఉండదు. అప్పుడు వాళ్ళు సేవ్ అవ్వడానికి పేపర్ మిల్ వైపు వెళ్దామని డిసైడ్ అవుతారు. డేల్కి ఒక ఇల్లు కనిపిస్తుంది. అందులో అతనికి మేనాడ్ కనిపిస్తాడు. మేనాడ్ పార్ట్ 1లో గ్యాస్ స్టేషన్ ఓనర్. అక్కడ డేల్ గాయాలకి స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు మేనాడ్ మ్యూటెంట్స్ గురించి అతనికి చెప్తాడు. ఈ మ్యూటెంట్స్ ఇంగ్రీడింగ్ కెమికల్ వేస్ట్ యొక్క పేపర్ మిల్ ప్రొడక్షన్. డేల్ 3 ఫింగర్ని చంపడని మేనాడ్కి తెలుసు. అందుకే అతను డేల్ను అటాక్ చేస్తూ 3 ఫింగర్ నా కొడుకు అని చెప్తాడు. డేల్ అక్కడ ఉన్న ఒక బాంబును తీసుకొని మేనాడ్ వెనుక పెడతాడు. అప్పుడు ఆ బాంబు బ్లాస్ట్ జరుగుతుంది. అందువల్ల మేనాడ్ ముక్కలు ముక్కలుగా అయిపోతాడు. దీనివల్ల డేల్ మ్యూటెంట్స్తో ఫైట్ చేయడానికి ప్రిపేర్ అవుతాడు. అతను వెపన్స్ని కలెక్ట్ చేసుకుంటాడు. ఆ నలుగురు మిల్ మొత్తాన్ని సర్చ్ చేస్తుండగా ఫారెస్ట్లో నుండి అరుస్తున్న సౌండ్స్ వినిపిస్తాయి. బయట సిస్టర్ అండ్ బ్రదర్ అరుస్తూ ఉంటారు. మ్యూటెంట్స్ వాళ్ళని అటాక్ చేస్తుంటారు.
నైనా ఈ ముగ్గురిని వదిలిపెట్టి పారిపోతుంటుంది. ఆ ముగ్గురు మ్యూటెంట్స్తో ఫైట్ చేసి అక్కడి నుండి ఎస్కేప్ అవుతారు. నైనా రన్ చేస్తూ ఒక రంధ్రంలో పడిపోతుంది. ఆమె బయటికి రావడానికి ట్రై చేస్తుంది, కానీ రాలేకపోతుంది. నైనా ఒక సెల్ఫిష్ అమ్మాయి. ప్రమాదంలో ఉన్న వారిని వదిలేసి అక్కడి నుండి వెళ్ళింది. అయినా కూడా జాక్ నైనాను సెర్చ్ చేయాలనుకుంటాడు. అతను ఆంబర్ అండ్ జాన్సీలను పేపర్ మిల్లో కలుద్దామని చెప్పి పంపించేస్తాడు. జాక్ నైనాను సెర్చ్ చేస్తుంటాడు. అప్పుడు నైనా వాయిస్ వినిపించడంతో ఆమెకు హెల్ప్ చేయడానికి వెళ్తాడు. అతను ఆమెను రెస్క్యూ చేస్తాడు, కానీ అతని సోల్జర్ డిస్లొకేట్ అవుతుంది. అక్కడ వాళ్ళకి ట్రక్ సౌండ్ వినిపిస్తుంది. వాళ్ళు అక్కడి నుండి పారిపోతుంటారు. అలా వాళ్ళు కొండ చివరికి చేరుకుంటారు. సిస్టర్ కూడా అక్కడికి వచ్చేస్తుంది. ఆమె వాళ్ళపై బాణాలతో అటాక్ చేస్తుంది. వాళ్ళకి వేరే దారి లేక కొండ మీద నుండి నదిలోకి దూకేస్తారు. ఆంబర్ అండ్ జాన్సీ రన్ చేస్తుండగా జాన్సీ ట్రాప్లో చిక్కుకుంటాడు. ఆంబర్ అతన్ని సేవ్ చేస్తున్నప్పుడు ఆమె కూడా ట్రాప్లో చిక్కుకుంటుంది. ఇంతలోనే ఫాదర్ అండ్ బ్రదర్ అక్కడికి వస్తారు. ఫాదర్ వాళ్ళపై గురి పెడతాడు, కానీ అతను బ్రదర్కి వారిని చంపే ఛాన్స్ ఇస్తాడు. బ్రదర్ గురిపెట్టి ఒకే బాణంతో ఇద్దరిని చంపేస్తాడు. నైనా అండ్ జాక్ చాలా ఎఫర్ట్స్ పెట్టి పేపర్ మిల్లును చేరుకుంటారు. అక్కడ వాళ్ళకి అల్మారీలో ఒక చిన్న పిల్ల స్కెలిటన్ కనిపిస్తుంది. నైనా అది చూసి చాలా భయపడిపోతుంది. ఈ చిన్నపిల్ల మ్యూటెంట్స్కి భయపడి ఇక్కడ దాక్కుంది మరియు వెయిట్ చేసి ఇక్కడే చనిపోయింది. నైనా భయంతో అక్కడి నుండి పారిపోవడానికి ట్రై చేస్తుంది, కానీ జాక్ ఆమెను పట్టుకొని జాన్సీ అండ్ ఆంబర్ మన కోసం వస్తుంటారు, మనం వాళ్ళ గురించి వెయిట్ చేయాలని చెప్తాడు. వాళ్ళు అక్కడ చాలామంది విక్టిమ్స్ కార్స్ని చూస్తారు. వాళ్ళ ఆర్వీ కూడా అక్కడే ఉంటుంది. అందులో నుండి మైకేల్ అరుస్తుంటాడు. అప్పుడు వాళ్ళిద్దరూ మైకేల్ని కాపాడడానికి వెళ్తారు. జాక్ ఆర్వీ లోపలికి వెళ్ళి చూడగా మైకేల్ని మదర్ భయంకరంగా చంపేస్తుంది. అప్పుడు జాక్ ఇదంతా వాళ్ళు వేసిన ట్రాప్ అని అర్థమవుతుంది, కానీ వాళ్ళు వీళ్ళని కూడా పట్టుకుంటారు. నైనాకి స్పృహ వచ్చేటప్పటికి ఆమెని డైనింగ్ టేబుల్ ముందు చైర్కి కట్టివేయబడి ఉంటుంది అండ్ జాక్ను ఆమె ముందు వేలాడదీశారు. తర్వాత ఆ మ్యూటెంట్స్కి డిన్నర్ టైం అవుతుంది. డిన్నర్కి ముందు వాళ్ళందరూ ప్రే చేస్తారు. బ్రదర్ ఫోర్స్ఫుల్గా నైనా నోట్లో ఫుడ్ పెడతాడు. మనకి ఇక్కడ తెలిసేది ఏంటంటే ఆ ఫ్యాక్టరీ వాళ్ళ ఇల్లు. మదర్ అక్కడ ఉన్న ఒక గ్రైండర్లో మిగిలిన బాడీ పార్ట్స్ను పడేస్తుంది. అక్కడే ఉన్న డేల్ ఆమెను చూస్తుంటాడు. డేల్ బయటికి వచ్చేస్తాడు. అతని మూమెంట్స్ వల్ల సౌండ్ వస్తుంది. సౌండ్ వినిపించగానే వాళ్ళు అతన్ని సెర్చ్ చేస్తుంటారు. డేల్ బ్రదర్ అండ్ సిస్టర్లని తన ట్రాప్లో పడేస్తాడు. వాళ్ళిద్దరిని అతను బాంబ్స్తో చంపేస్తాడు. నైనా తనని తాను విడిపించుకోవడానికి ట్రై చేస్తుంది. అంతలోనే డేల్ వచ్చి ఆమెను ఫ్రీ చేస్తాడు. తర్వాత జాక్ కట్లు కూడా విప్పేస్తాడు. అప్పుడే మదర్ అండ్ ఫాదర్ అక్కడికి వస్తారు. ముక్కలు ముక్కలుగా అయిన వాళ్ళ పిల్లలను చూసి వాళ్ళు పిచ్చివాళ్ళు అయిపోతారు. ఫాదర్ డేల్పై చాలాసార్లు ఆరోస్తో అటాక్ చేస్తాడు, కానీ డేల్ స్ట్రాంగ్ పర్సన్. మదర్ ఒక షార్ప్ టూల్ని అతనిపైకి విసిరేస్తుంది. అది డేల్ మెడకి చుట్టుకుంటుంది. అప్పుడు మెడ కట్ అయ్యి బ్లడ్ చాలా పోతుంది. తర్వాత డేల్ చనిపోతాడు. నైనా చాలా కష్టపడి మిల్లు బయటికి వచ్చేస్తుంది, కానీ జాక్ గ్రైండింగ్ రూమ్లోకి వెళ్ళిపోతాడు. మదర్ అండ్ ఫాదర్ కూడా ఆ రూమ్లోకి వెళ్తారు. వాళ్ళు జాక్ని గ్రైండర్ మిషన్లో తొయ్యడానికి ట్రై చేస్తారు. నైనాకి జాక్ అరుపులు వినిపిస్తాయి. అప్పుడు ఆమె అతనికి హెల్ప్ చేయడానికి వెళ్తుంది. ఆమె అక్కడికి వెళ్ళి ఫాదర్ మెడపై గట్టిగా కొరుకుతుంది. దానితో అతని స్కిన్ ఓడిపోతుంది. తర్వాత జాక్ ఫాదర్ని కొడుతూ అతన్ని మిషన్లోకి తీస్తాడు. అప్పుడు మిషన్లో ఫాదర్ది ఒక చెయ్యి కట్ అవుతుంది. వెంటనే మదర్ వచ్చి అతన్ని గ్రైండింగ్ మిషన్ నుంచి బయటికి తీస్తుంది. ఇంతలోనే నైనా ఒక స్విచ్ను లాగుతుంది. అప్పుడు ఒక పెద్ద చెక్క మొద్దు వచ్చి వాళ్ళని హిట్స్ చేస్తుంది. అందువల్ల వారు డైరెక్ట్గా గ్రైండింగ్ మిషన్లో పడతారు. వాళ్ళ బాడీలు మొత్తం నుజ్జు అయిపోతాయి. తర్వాత నైనా అండ్ జాక్ కారులో అక్కడి నుండి వెళ్ళిపోతారు. లాస్ట్ సీన్లో మనకి 3 ఫింగర్ ఇంకా చనిపోలేదని చూపిస్తారు. అతను బ్రతికే ఉంటాడు. అతను డిఫామ్ బేబీకి మారా ఫింగర్తో ఫీడ్ చేస్తూ ఉంటాడు. ఇలా ఈ మూవీ ముగుస్తుంది.